ఇప్పుడు ఈ వీడియోలో కేతు మహర్దశ గురించి తెలుసుకుందాం. కేతు కనుక ఎక్కడైనా నీచ స్థానం శత్రుస్థానంలో ఉండి మంచి రిజల్ట్ కనుక ఇవ్వకపోతే మనం ఈ రామాయణంలో ఏ కాండని ఏ అధ్యాయం ఏ సర్గపారాయణ చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. అసలు కేతు మహర్దశ నడిచినంతకాలం కూడా అవకాశం ఉన్నంతకాలం అయోధ్యకాండలో 50 సర్గపారాయణ చెయ్యాలి. కేతువులో కనుక కేతు ఉన్నట్టయితే అయోధ్యకాండ 32వ సర్గపారాయణ చెయ్యాలి. కేతువులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే సుందరాకాండ 65వ సర్గపారాయణ చేయాలి. కేతువులో కనుక రవి ఉన్నట్టయితే బాలకాండలో 116వ సర్గపారాయణ చేయాలి. కేతువులో కనుక చంద్రుడు ఉన్నట్టయితే బాలకాండలో 22వ సర్గపారాయణ చేయాలి. కేతువులో కనుక కుజుడు ఉన్నట్టయితే అయోధ్యకాండలో 100వ సర్గపారాయణ చేయాలి. కేతువులో కనుక రాహు ఉన్నట్టయితే యుద్ధకాండలో 67వ సర్గపారాయణ చేయాలి. కేతువులో కనుక గురుడు ఉన్నట్టయితే యుద్ధకాండలో 116వ సర్గపారాయణ చేయాలి. కేతువులో కనుక శని ఉన్నట్టయితే యుద్ధకాండలో 58వ సర్గపారాయణ చేయాలి. కేతువులో కనుక బుధుడు నడిచినట్టయితే యుద్ధకాండలో 129వ సర్గపారాయణ చేయడం వల్ల ఈ కేతు యొక్క మంచి ఫలితాలన్నీ కూడా మీరు పొందుతారు. ఇవి కనుక ఈ కేతువు వల్ల ఇబ్బందులు ఏంటయ్యా అంటే, ఈ కేతు మహాదశ నడిచినప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి మనసు స్థిరత్వం ఉండదు. తర్వాత మామూలు వాళ్ళకి ఏదైనా ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అంటే ఇవి నీచ శత్రు స్థానాల్లో ఉంటేనే. మంచి స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్ వస్తాయి, అందులో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మంచి స్థానంలో ఉన్నా అది చెడు స్థానంలో ఉన్నా ఇది పారాయణ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దీనివల్ల అసలు రిజల్ట్ రాదు అనుకున్న వాళ్ళకి ఇది పారాయణ చేయడం వల్ల రిజల్ట్ మొదలవుతుంది. రిజల్ట్ వస్తున్న వాళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు కనబడడానికి అవకాశాలు ఉంటాయి. జై శ్రీరామ్.